హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుతోటి నాకు సెమ్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నేను వచ్చేసరికి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో ఈ రోజుతోటి నాకు 3-1 సెమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నా వరకు ఎగ్జామ్స్ అనేవి ఎలా అయ్యాయి, క్వశ్చన్ పేపర్స్ అనేవి టఫ్గా వచ్చాయా లేదంటే సింపుల్గా వచ్చాయా, సో నేను ఎలా రాసాను, పాస్ అవుతానా లేదా, ఓకేనా తెలుసుకుందాం. సో ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి నాది ఏంటి అంటే సిఎన్ ఎగ్జామ్ అయిందంటే కంప్యూటర్ నెట్వర్క్స్. పర్వాలేదు, కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే చూసుకొని వెళ్ళానో మ్యాథ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసరికి డా ఎగ్జామ్. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ డా ఎగ్జామ్ అన్నీ కూడా పర్వాలేదు, ఓకే పాస్ అయిపోతున్న నమ్మకం అయితే వచ్చింది. డీడబ్ల్యూడిఎంకి వచ్చేసరికి ఏమైందంటే సో అన్నీ కూడా ID3 అలగద్దాం అని, C4.5 అలగద్దాం అని, మొత్తం అన్నీ కూడా ప్రాబ్లమేటిక్ అన్నీ కూడా నీట్గా చదువుకొని వెళ్ళాం. ఇంకా క్యాష్ కూడా లేకపోతే వాళ్ళని వీళ్ళని అడిగి క్యాష్ అయినా కూడా మొత్తానికి సంపాదించి మెలగోలాగా. కానీ లాస్ట్కి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ ఇలా చూసేసరికి ఒక్క ప్రాబ్లం అంటే ఒక్క ప్రాబ్లం కూడా లేదు. నేనైతే మొత్తం అంతా కూడా తీరిపట్టు ఒక్కసారిగా అయితే కళ్ళ నుండి కన్నీరు కారేమాట. సో ఆ క్యాష్ అన్ని అడిగేసరికి అన్ని తిప్పలు పడ్డాము, మొత్తానికైతే ప్రాబ్లం కూడా లేదు. సో ఏదోలాగా అది కూడా థియరీ కొంచెమో ఏదో చదివాను కాబట్టి అది కూడా బాగానే రాశాను. డీడబ్ల్యూడిఎంకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పీఎం ఎగ్జామ్. ఈ ఎస్పీఎం ఎగ్జామ్ ఏంటంటే సో ఈ ఎస్పీఎం ఎగ్జామ్ అనేది ఎస్సీకి ఎక్స్టెండెడ్. ఈ ఎస్సీ ఎగ్జామ్ ఏంటి, నేను 2-1లో ఎస్సీ ఎగ్జామ్ అనేది రాశాను. అప్పుడు ఏంటి మొత్తం థియరీ పార్ట్, నాకేమో థియరీ రాదు, అదంతా థియరీ హెడ్డింగ్స్, ఒక క్వశ్చన్కి 10 హెడ్డింగ్లు అంటే నాకు ఎక్కడ గుర్తుంటాయి. సో ఆ ఎస్సీ ఎగ్జామే అంత చాలా ఏడ్చుకుంటూ 2-1 కంప్లీట్ చేస్తాను మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ 3-1కి వచ్చేసరికి మళ్ళీ ఎస్పీఎం సేమ్ ఎస్సీ లాగే. నాకైతే చాలా భయం వేసింది, ఎలా వస్తుంది ఏంటి అని చాలా భయం వేసింది. కానీ అది కూడా మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో అది కూడా బాగానే రాశాను. నెక్స్ట్ ఈరోజు రాసిన ఎగ్జామ్ ఏంటంటే డిఎల్డీ ఎగ్జామ్. ఈ డిఎల్డీ ఎగ్జామ్కి వచ్చేసరికి సీనియర్స్ అయితే నన్ను చాలా భయపెట్టేస్తారు. ఏంటి ఒకటి కూడా డైరెక్ట్గా రాదు, అన్నీ కూడా ఇండైరెక్ట్గా వస్తాయి. సో మనకు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి అరగంట పడుతుంది అని చెప్పారు. నాకైతే చాలా భయం వేసింది. ప్రిపేర్ అవుతున్నాను, ఇది వస్తుందా, ఈ క్వశ్చన్ వస్తుందా అనేసి ఆలోచించాను. సో మొత్తానికి ఏదోలా ప్రిపేర్ అయ్యాను, వెళ్ళాను. సో పేపర్ చూసేసరికి ఓకే, సో అన్నీ చూస్తున్నాను బాగానే ఉన్నాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఎప్పుడో ఎక్కడో చూసినట్టే అనిపించింది నాకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో క్వశ్చన్స్ రాస్తూ ఉన్నాను, ఆ లాజిక్ సర్క్యూట్స్ అన్నీ కూడా ఎటో వెళ్తున్నాయి. నాకైతే కంపల్సరీ ఆ పేపర్ చూసేవాడు నా లాజిక్ సర్క్యూట్ చూస్తే కంపల్సరీ 0 అయితే వేస్తాడేమో అని అనిపిస్తుంది, మరి నాకు కూడా తెలీదు. సో మొత్తానికి ఎగ్జామ్స్ అన్నీ కూడా నేనైతే బాగానే రాశాను. మీరు ఏ ఎగ్జామ్స్ అయితే రాశారో, సో నేను సిఎస్సి కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు వేరే బ్రాంచెస్ అయితే మీరు ఎలా ఎగ్జామ్స్ రాశారు, సో మీరు ఒకవేళ పాస్ అవుతారా లేదా. ఈ విధంగా మన 2-1 సప్లై ఎగ్జామ్స్ కూడా అయ్యాయి. సప్లై ఎగ్జామ్స్లో కూడా M3 ఎగ్జామ్ అనేది అయింది. సో నేను M3 నా ఛానల్లో M3 క్లాసెస్ పెట్టాను. ఆ M3 క్లాసెస్ చూసి ఎవరైతే పాస్ అవుతామో అని కాన్ఫిడెన్స్ ఉందో, లేదంటే పేపర్ ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందా, M3 రాసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పేపర్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.